హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ మే నెలకు సంబంధించి కూడా ఆసరా చేయుత పెన్షన్లను విడుదల చేయబోతుంది. ఈసారి మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు, అలాగే ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి పెన్షన్లను రద్దు చేసేస్తున్నారు, ఎవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు, మీకు ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఇక ఈసారి పెన్షన్లను ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు, ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందన్నమాట. దీని గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా అయితే వీడియోలో చెప్తాను. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. రెగ్యులర్గా ఈ ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా నేను మీకు మన ఛానల్లో అయితే తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియోను యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను. డైలీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. క్లియర్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము ప్రతి నెలలో కూడా ఆసరా చేత పెన్షన్లను లబ్ధిదారులకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి మే నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నమాట. ప్రతి నెల కూడా 24 తారీఖు నుండి నెలాఖరు వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అయితే ఈ మే నెలకు సంబంధించి కూడా మరొక 2 రోజుల్లో ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది. కొన్ని జిల్లాల్లో వాళ్ళకి మాత్రము పెన్షన్లను డైరెక్ట్‌గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేస్తారు. బట్ మరికొన్ని జిల్లాల్లో వాళ్ళకు మాత్రము పోస్ట్ మాస్టర్ల ద్వారా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారనమాట. ఈసారి కొంచెం కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇదివరకు గ్రామాల్లో ఈ కొత్త విధానాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు పట్టణాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు కూడా ఈ కొత్త విధానాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదేంటో మీకు చెప్తాను. సో ఇంతకుముందు లబ్ధిదారులకు పంపిణీ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ అంటే బయోమెట్రిక్ తీసుకొని ఇచ్చేవాళ్ళనమాట. దాంతో చాలా వరకు కూడా పెన్షన్లు అయ్యేటువంటివి తీసుకోలేకపోయేవాళ్ళనమాట. అంటే కొంతమందికి ఫింగర్స్ పడితే ఓకే. ఫింగర్స్ పడినటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పెన్షన్లు అలాగే పెట్టేసేటువంటి వాళ్ళనమాట. అంటే ఎవరు కూడా తీసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి ఇవ్వరనమాట. ఎందుకంటే ఫింగర్స్ పడకపోతే. అలాగే చాలామంది కూడా అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా, నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పెన్షన్లు అనేటువంటివి పొందలేకపోయేటువంటి వాళ్ళు. అండ్ దీంతో పాటుగా పెన్షన్ల పంపిణీలో కొంచెం ఫ్రాడ్ కూడా జరుగుతుందని ప్రభుత్వము గుర్తించడంతో ఇక నుండి కొత్త విధానంలో పంపిణీ చేయాలని ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పెన్షన్లను జారీ చేయాలి అని. ముఖచిత్రపు ఆధారంగా. ఫింగర్ ప్రింట్స్‌కి బదులుగా మీ దగ్గరకొచ్చి ఫేస్ స్కాన్ తీసుకుంటారనమాట. సో దీంతో నిజాయితీగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా పెన్షన్ డబ్బులనేటివి అందుతాయి. ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం అవన్నీ కూడా ఏమి ఉండవన్నమాట. డైరెక్ట్‌గా వచ్చి ఫేస్ స్కాన్ తీసుకునేసి అమౌంట్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఇలాగా ఈ ప్రాసెస్‌లో మీకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఓకేనా? సో దీనివల్ల అనర్హత కలిగినటువంటి వాళ్ళు ఒకవేళ పెన్షన్లు పొందుతున్నా కూడా వాళ్ళని ఫైండ్ ఔట్ చేసి ఈజీగా పెన్షన్లు అయ్యేటువంటి వాటిని రద్దు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి క్లియర్. ఇక పెన్షన్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు, ఏ విధానంలో చేస్తారనే విషయాల గురించి క్లియర్ అండి. మీకు పెన్షన్లు వస్తాయా రావా? రావాలంటే ముఖ్యంగా ఏమేమి పనులు చేసుకోవాలి? ఫస్టు స్టేటస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మీరు. అది ఎలాగో చూద్దాం. ఓకేనా? ఇది చేయుత పెన్షన్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులోకొచ్చేసి ఇక్కడ సింపుల్‌గా చెప్పేస్తున్నాను మీకు. ఇక్కడ డిస్ట్రిక్టు, మండలము, పంచాయతీ, ఫైనల్‌గా పెన్షనర్ నేమ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అవి 2 నాకు తెలీదు కాబట్టి నేను ఇక్కడ పెట్టలేదనమాట. ఫైనల్‌గా మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ మీ డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది. అంటే ఎలా వస్తుందంటే పర్టిక్యులర్‌గా మీ నేమ్, మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ కొడితే మీ పేరొస్తుంది. లేదు ఈ పంచాయతీ వరకు కొడితే ఈ 3 ఆప్షన్స్ కొడితే ఆ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల లిస్ట్ అయితే వస్తుంది. ఆ లిస్ట్‌లో మీ పేరు ఎక్కడుందో ఎతుక్కోవాలన్నమాట. సో అంత రిస్క్ లేకుండా
డైరెక్ట్గా మీ డీటెయిల్సే ఇచ్చేసేయండి. సో ఇలాగ సెట్ చేసుకున్నాక మీ డేటా మొత్తం కూడా వస్తుంది. పర్సనల్ ఇన్ఫో, మీ అడ్రస్ ప్రూఫ్, మీరు ఏ పెన్షన్ తీసుకుంటున్నారు, మీరు పెన్షన్కి ఎప్పుడు ఎలిజిబుల్ అయ్యారు, అలాగే మీ పెన్షన్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఖచ్చితంగా ఉండాలి. లైవ్ అని ఉంటేనే మీకు ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటివి వస్తాయి. గత నెలలో మీకు పెన్షన్ డబ్బులు ఎంత ఇచ్చారో కూడా స్టేటస్లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇలాగా మీరు ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి గైస్. అక్కడ మీ యొక్క పర్సనల్ డేటాలో ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు అటు ఇటుగా ఏమన్నా ఉన్నట్లయితే మ్యాచ్ కాకుండా వాటన్నిటిని కూడా మీరు సరి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా అడ్రస్ అనుకోండి, అడ్రస్ మీదొక అడ్రస్ అక్కడ ఇంకొక అడ్రస్ ఉన్నా సరే, మీ యొక్క ఫ్యామిలీ డేటా లైక్ ఎలా అంటే మీ ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, సో వాళ్ళ పేర్లకు బదులు ఇంకొకరి పేర్లు ఉన్నా సరే, సో వాటన్నిటిని కూడా మీరు చేంజ్ చేసుకుంటేనే మీకు పెన్షన్ కంటిన్యూ అవుతుంది. లేదు అవేమన్నా డిస్మ్యాచ్ అయినట్లయితే మీకు పెన్షన్లు రద్దు చేస్తారు, అంతే, తొలగించరు అనమాట. సో అందువల్ల మీకు పర్టికులర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా చెక్ చేసుకుంటారని. ఇలాగ స్టేటస్ చెక్ చేసుకునేసేయండి సింపుల్గా. అలాగే దివ్యాంగ వికలాంగ పెన్షన్స్లో ఉంటారు కదా కొంతమంది అర్హులు, సో వీళ్ళకి యూడిఐడి కార్డ్స్ అనేటువంటివి జారీ చేసి ఉంటారు. గతంలో సదరమ్స్ ఉండేటివి, వాటికి బదులుగా ఇన్స్టెంట్గా యూడిఐడి కార్డ్స్ అనమాట. ఈ యూడిఐడి కార్డ్స్కు మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి, ఈకేవైసీ అప్డేట్ చేయించుకో ఉండాలి, మొబైల్ నెంబర్ లింక్ చేసుకో ఉండాలి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. లేదంటే మీకు పెన్షన్లు అనేటువంటివి రద్దు చేస్తారు. ముఖ్యంగా ఈ దివ్యాంగ వికలాంగ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి చెప్తూ ఉన్నానండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడికి ఈ మే నెలకు సంబంధించిన ఆసరా చేత పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇకపోతే కొత్త పెన్షన్లు అండి. సో ఇప్పటికే మీరందరూ కూడా వినే ఉంటారు ఈ న్యూస్ గురించి. జూన్ 2న కొత్త పెన్షన్లు 2 లక్షల మందికి పంపిణీ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందండి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ తారీఖున చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాల వారీగా అర్హులు కలిగినటువంటి జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో 42 లక్షల మందికి పెన్షనర్లు ఉండగా 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదని, చనిపోయిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకొని నిరీక్షిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మార్చిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. వీటిని జూన్ 2న పంపిణీ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకునిందన్నమాట. దీనికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ బుధవారం అర్హుల జాబితాలను రూపొందించి పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో ఇక మనకు ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి కూడా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లను జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతే అయిపోయింది. ఆల్రెడీ అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి గ్రామ సభల్లో. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా పెట్టుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్. ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీకు తెలియజేస్తూనే ఉంటాను.